అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 1 సంబంధించినటువంటి టోటల్ ప్లే లిస్ట్. ఇక్కడ ఏందంటే ఏవైతే సెమ్ 1కి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ పీజీ, ఎంఏ సెమ్ 1 ఎవరైతే రాస్తున్నారో సంబంధించిన టోటల్ అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్లే లిస్ట్ ఇది మీరు చూస్తున్నది. ప్లే లిస్ట్‌కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుందండి. లేకపోతే సింపుల్‌గా లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి కాకతీయ యూనివర్సిటీ ఎంఏ 2022 నుంచి ఇవి ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ సిలబస్ అనేది ఉంది. మొట్టమొదటి సెమిస్టర్‌లో మనకొచ్చేసి మిడిల్ ఇంగ్లీషు, సెటైర్, లిరిక్, రెనెసెన్స్, హ్యూమనిజం, ఎంపిరిసిజం, రివెంజ్, ట్రాజడీ, జకోబియన్ ట్రాజడీ, మెలోడ్రామా ఇవి ఉండడం జరిగింది. ఈ యూనిట్ 1 ఏదైతే ఉందో ఇంతవరకు మనం ఇప్పుడైతే చర్చించబోతున్నాం ఈ వీడియోలో. మిడిల్ ఇంగ్లీష్ అండి. మొట్టమొదటిది వచ్చేసి మిడిల్ ఇంగ్లీష్. అంటే ఓల్డ్ ఇంగ్లీష్ ఉంది, మోడర్న్ ఇంగ్లీష్ ఉంది. మధ్యలో ఉన్నదాన్ని మిడిల్ ఇంగ్లీష్ అంటారు. మిడిల్ ఇంగ్లీష్ వాజ్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లాండ్ ఫ్రమ్ అరౌండ్ 1100 to 1500. 1100 నుంచి 1500 మధ్య ఏదైతే ఇంగ్లీష్ మాట్లాడారో అది మిడిల్ ఇంగ్లీష్ కిందకి తీసుకొచ్చారు. ఇట్ వాజ్ ఎ మిక్స్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్, ఫ్రెంచ్ అండ్ లాటిన్. ఓల్డ్ ఇంగ్లీషు, ఫ్రెంచ్, లాటిన్ ఇవన్నీ పదాలు కలిసిపోయినాయి అనమాట. మెనీ వర్డ్స్ చేంజ్, చాలా పదాలు మారిపోయినాయి. ఓల్డ్ ఇంగ్లీష్లో మిడిల్ ఇంగ్లీష్కి వచ్చేసి మారిపోయింది. అలానే స్పెల్లింగ్ కూడా మారిపోయింది. జెఫ్రీ చాజర్ రోట్ క్యాంటర్బరీ టేల్స్ ఇన్ మిడిల్ ఇంగ్లీష్. మిడిల్ ఇంగ్లీష్లో రాయబడిన ఏమైనా రచనలు ఉన్నాయంటే క్యాంటర్బరీ టేల్స్ అనమాట. ఇన్ ప్రొలాగ్ టు క్యాంటర్బరీ టేల్స్ చాజర్ ఇంట్రడ్యూసెస్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లైక్ ద నైట్, వైఫ్ ఆఫ్ బాత్, పార్డనర్, ఈచ్ విత్ యూనిక్ ట్రైట్స్. ఈ మిడిల్ ఇంగ్లీష్లోనే మనకు వచ్చేసి ప్రొలాగ్ టు క్యాంటర్బరీ టేల్స్ కూడా ఉంది కదా సిలబస్లో. వాళ్ళకి సంబంధించి అన్నీ కూడా మిడిల్ ఇంగ్లీష్లోనే మనకి పరిచయాలు జరుగుతాయి. ద పోయం ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ గివ్స్ ఎ పిక్చర్ ఆఫ్ మిడీవల్ లైఫ్ అండ్ హ్యూమర్. అండ్ మిడీవల్ లైఫ్లో ఎలా ఉన్నారు మనుషులు అనేది మనకు తెలియజేస్తుంది. మిడిల్ ఇంగ్లీష్ కెన్ బి ట్రిక్కీ టు రీడ్ బట్ ఇట్ హెల్ప్ షేప్ మోడర్న్ ఇంగ్లీష్. మిడిల్ ఇంగ్లీష్ అనేది కొంచెం కష్టమైంది, కానీ అది మోడర్న్ ఇంగ్లీష్కి దారితీసింది. ఇక సెటైర్. సెటైర్ అంటే వ్యంగ్యం అండి. సెటైర్ ఈజ్ ఎ వే ఆఫ్ రైటింగ్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ పీపుల్ ఆర్ సొసైటీ టు షో దేర్ మిస్టేక్స్. సొసైటీలో జరుగుతున్న వాటిని డైరెక్ట్గా చెప్పకుండా ఒక సెటైరికల్గా చెప్పడం జరుగుతుంది. ఇట్ కెన్ బి ఫన్నీ బట్ ఆల్సో సీరియస్. అది ఫన్నీగా ఉన్నా ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది. బెన్ జాన్సన్స్ ఓల్పన్ ఈజ్ ఏ సెటైర్ దట్ షోస్ how greedy and dishonest people can be in the play. Walpole pretends to be dying so that people will giving gifts hoping to be initial. చూడండి ఆ వోల్పోన్ రాసే టయానికి ఏదైతే సొసైటీ ఉందో ఎలా నీచ స్థాయికి దిగజారిందో. వోల్పోన్ చనిపోతాడని తెలిసి అందరూ గిఫ్ట్లు ఇవ్వడానికి వెళ్తారు. కారణం ఏంది, తన వీలునామాలో ఏమైనా పేరు రాస్తే అసలు ఇక జాక్పాట్ కొట్టొచ్చాను. బట్ ఇన్ ది ఎండ్ హీ స్ట్రిక్ టు. చివరిలో ఏం జరుగుతుంది, మొత్తం ఎగేసుకుని వెళ్ళిపోతారు మొత్తం డబ్బులు ఇవన్నీ కూడా. చాజర్స్ ఆల్సో యూజెస్ సెటైర్ ఇన్ క్యాంటర్బరీ టేల్స్. క్యాంటర్బరీ టేల్స్లో కూడా సెటైర్ వాడతాడు. ఎస్పెషల్లీ వెన్ ఈ డిస్క్రైబ్స్ కరప్ట్ చర్చ్ అఫీషియల్స్ లైక్ పార్డనర్. పార్డనర్ గురించి మాట్లాడేటప్పుడు సెటైరికల్గా చార్జర్ అయితే మనం అతని గురించి పార్ట్నర్ గురించి చెప్పడం జరుగుతుంది సెటైరికల్గా. సెటైర్ హెల్ప్స్ పీపుల్ థింక్ అబౌట్ వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్. ఇది జనరల్గా ఏంటంటే జనబాహుళ్యంలో ఉన్నటువంటి ప్రజలకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఏది మంచి ఏది చెడు అనేది. లిరిక్. లిరిక్ అంటే ఏంటంటే లైర్ అనేటటువంటి సంగీత సాధనం మీద వాయించగలిగేదాన్ని లిరిక్ అంటారు. లిరిక్ ఈజ్ ఎ షార్ట్ పోయం దట్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్. స్ట్రాంగ్ ఎమోషన్స్ని కలగజేస్తుంది. మ్యూజికల్ క్వాలిటీ ఉంటుంది. బెన్ జాన్సన్స్ టు సిలియా ఈజ్ ఎ ఫేమస్ లిరిక్ పోయం వేర్ ద స్పీకర్ ప్రైజెస్ ఈజ్ లవ్ ఫర్ ఎ ఉమెన్. సిలియా దాంట్లో ప్రేమను తెలియజేస్తాడు బెన్ జాన్సన్. ద లైన్స్ డ్రింక్ టు మీ ఓన్లీ విత్ ద ఐస్. నన్ను నీ కళ్ళతోనే తాగు అన్నట్టుగా. అండ్ డీప్ ఫీలింగ్స్ అన్నమాట ఇవి మనకు కనబడతాయి. అదర్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఎడ్మండ్ స్పెన్సర్స్ ప్రొథాల్మియన్ విచ్ ఈజ్ అబౌట్ ఎ బ్యూటిఫుల్ వెడ్డింగ్ అండ్ థామస్ వాట్స్ అప్పీల్ విచ్ టాక్స్ అబౌట్ లవ్ అండ్ లాంగింగ్. కాబట్టి ఎడ్మండ్ స్పెన్సర్ రాసిన ప్రొథాల్మియన్ కానివ్వండి, థామస్ వాట్ అప్పీల్ కానివ్వండి, ఇవన్నీ కూడా లిరిక్కి సంబంధించినవే ప్రేమ గురించి చెప్పడానికి. ప్రొథాల్మీ అయితే బ్యూటిఫుల్ వెడ్డింగ్కి సంబంధించి. లిరిక్ పోయమ్స్ వర్ వెరీ పాపులర్ ఇన్ ఎలిజబెథన్ ఎరా అండ్ ఆర్ స్టిల్ యూజ్డ్ ఇన్ సాంగ్స్ టుడే.
ఈ లిరిక్ పోయమ్స్ అనేవి ఎలిజబెత్ ఎరాలో చాలా పాపులర్. ఆ తర్వాత కూడా వాడడం అయితే జరిగింది. రెనేసా అంటే ఏంటంటే పునరుజ్జీవనం అండి. ద రెనేసా వాజ్ ఎ టైమ్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ట్ అండ్ న్యూ ఐడియాస్ ఇన్ యూరోప్. 14 నుంచి 17వ సెంచరీలో ఈ పునరుజ్జీవనం జరిగింది. అంటే ఏం లేదండి, రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ లుక్డ్ బ్యాక్ అట్ గ్రీక్ అండ్ రోమన్ ఐడియాస్. ఒక్కసారిగా పాత వాటిని ఒకసారి మరలా ఒక రివైజ్ చేయడమే రెనేసా. క్రిస్టఫర్ మార్లోస్ డాక్టర్ ఫాస్టస్ ఈజ్ ఎ ఫేమస్ రెనాసన్స్ ప్లే. రెనైజెన్స్ అన్న రెనేసా అన్న ఒకటే. క్రిస్టఫర్ మార్లో డాక్టర్ ఫాస్టస్ వచ్చేసి ఒక పునరుజ్జీవానికి సంబంధించి ఆ పీరియడ్లో వచ్చినటువంటి ప్లే. ఇట్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ హూ సెల్స్ హిస్ సోల్ టు ది డెవిల్ ఫర్ నాలెడ్జ్ అండ్ పవర్. ఈ నాలెడ్జ్ కోసం, పవర్ కోసం తన యొక్క ఆత్మని అమ్మేస్తాడనమాట డాక్టర్ ఫాస్టస్. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ హిజ్ విజ్డమ్ వైజ్లీ ఈ వేస్ట్ ఆన్ ట్రిక్స్ అండ్ ఫన్. తన యొక్క ఏంటంటే తన తెలివితేటలు ఇవి వాడకుండా ఊరికనే అనవసరమైన కొన్ని చిన్న ట్రిక్కుల కోసం తన ఆత్మను కోల్పోతాడు. ద ప్లే షోస్ రెనేసెన్స్ ఐడియాస్ అబౌట్ హ్యూమన్ పొటెన్షియల్ అండ్ క్యూరియాసిటీ. ఎందుకు రాయబడింది? మనిషి చాలా గొప్పవాడు, అమితమైన శక్తి యుక్తులు కలిగిన వాడు అని చెబుతూ ఉండేవాళ్ళు ఈ రెనేసా పీరియడ్లో. అయితే మనిషి ఎలా కోల్పోతున్నాడు తన స్పిరిచువల్ లైఫ్ని అని చెప్పడానికి డాక్టర్ ఫాస్టస్ ఏదైతే ఉందో అది మనకు చక్కగా చెబుతుందన్నమాట క్రిస్టఫర్ మార్లో యొక్క రచన. ద రెనేసా గివ్స్ అస్ గ్రేట్ లిటరేచర్ ఇంక్లూడింగ్ షేక్స్పియర్ అండ్ బేకన్స్ ఎస్సెస్. ఈ రెనేసా పీరియడ్లోనే షేక్స్పియర్ కానివ్వండి, బేకన్స్ ఎస్సెస్ కానీ మనకి కనబడతాయి. హ్యూమనిజం అంటే మానవతావాదం. హ్యూమనిజం ఈజ్ బిలీవ్ దట్ హ్యూమన్స్ కెన్ అచీవ్ గ్రేటర్ థింగ్స్ త్రూ లెర్నింగ్ అండ్ రీజన్. ఇదేంటంటే హ్యూమనిజం అనేది మనిషి చాలా పవర్ఫుల్, ఏదైనా కానీ చదవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా అచీవ్ చేయగలరు. రెనేసెన్స్ రైటర్స్ ఫోకస్డ్ ఆన్ పీపుల్స్ ఎబిలిటీస్ రేదర్ దాన్ జస్ట్ రిలీజియన్. అప్పుడు దాకా రిలీజియన్ మీద, మతాల మీద సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఏవైతే అద్భుత శక్తులు వీటన్నిటి మీద ఆధారపడినటువంటి జనాంగం కాస్త చిన్నగా మానవతావాదం వైపు మరలిందనమాట. ఫ్రాన్సిస్ బేకన్స్ ఎస్సే ఆఫ్ స్టడీస్ సపోర్ట్స్ హ్యూమనిజం బై ఎక్స్ప్లెయినింగ్ హౌ రీడింగ్ అండ్ లెర్నింగ్ ఇంప్రూవ్ ద మైండ్. చదవడం ద్వారా గొప్పవాళ్ళు అవ్వచ్చు, మనసును కొంచెం హై స్టేజ్లో మనం ఉంచుకోవచ్చు మన స్థాయిని. ఈ సేస్ బుక్స్ సర్వ్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్, ఫర్ ఎబిలిటీ. పుస్తకాలు అనేవి మనం ఏంటంటే పడడం కోసం, అరే చదివాను BA MA అని తగిలించుకోవడం కోసం. అట్లానే కొన్ని ఎబిలిటీ, బీటెక్ ఇట్లాంటివి కొన్ని ఎబిలిటీస్ వస్తాయి. పుస్తకాలు అవన్నీ కలగజేస్తాయని మనకి ఫ్రాన్సిస్ బేకన్ అయితే చెప్పడం జరిగింది. ఫిలిప్ సిడ్నీస్ పోయం ఫిలమెలా విచ్ టెల్ ద సాడ్ స్టోరీ ఆఫ్ ఉమన్ టర్న్ ఇంటూ ఎ బర్డ్. ఫిలిప్ సిడ్నీ ఏదైతే పోయం ఉందో ఫిలమెలా, ఎలా అయితే ఒక ఆమె బర్డ్గా మారిపోతుంది. ఇట్ షోస్ డీప్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ మనిషి యొక్క డీప్ హ్యూమన్ ఎమోషన్స్ని తెలియజేస్తుంది. హ్యూమనిజం ఎంకరేజ్ పీపుల్ టు థింక్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ ఎక్స్ప్లోర్ న్యూ ఐడియాస్. ఈ హ్యూమనిజం రావడం ఏంటంటే మ్యాన్స్ పవర్, రిలీజియన్ కన్నా రిలీజియన్ పవర్ మీద బేస్ అయిన దాని నుంచి హ్యూమనిజం రావడం జరిగింది. ఎంపిరిసిజం అంటే ఒక రకంగా మనకు సింపుల్గా అర్థం కావాలి అంటే సైన్స్కి సంబంధించి దగ్గరగా ఉంటుంది. లెర్నింగ్ బై డూయింగ్, అట్లానే నోయింగ్ బై డూయింగ్ అంటే చేయడం ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడం ఏదైనా కానీ, అనుభవం ద్వారా. ఎంపిరిజం ఈజ్ ద ఐడియా దట్ వి లెర్న్ త్రూ ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్, నాట్ జస్ట్ బై బిలీవింగ్ వాట్ వీఆర్ టోల్డ్. ఎవరో ఏదో చెప్పారని నమ్మి తాత ముత్తాతల కాలం నుంచి వచ్చి నమ్మకుండా ఎంపిరిసిజం ఏదైనా సరే చేయడం ద్వారా తెలుసుకోవడం. ఫ్రాన్సిస్ బేకన్ ఏ థింకర్ ఆఫ్ ఎంపిరిసిజం. అంతేకాదు ఫ్రాన్సిస్ బేకన్ ఫాదర్ ఆఫ్ ఎంపిరిసిజం అని కూడా అంటారు. wrote essays like Of Truth, where he says people should find truth through experience, not just accept what others say. ఇతరులు చెప్పినట్టు తీసుకోకుండా ఏదైనా సరే చేసి తెలుసుకోవడం. దిస్ వే ఆఫ్ థింకింగ్ లెడ్ టు మోడర్న్ సైన్స్. అది సైన్స్కి దారి చేసింది. ప్రతిదీ నేర్చుకోవడం, ఓకే, ప్రతిదీ కూడా చేయడం ద్వారా నేర్చుకోవడం. డాక్టర్ ఫాస్టస్ ఇగ్నోర్స్ ఎంపిరిసిజం. ఫాస్టస్ ఏం చేశాడు? ఈ ఎంపిరిసిజాన్ని, సైన్స్ని పక్కన పెట్టేశాడు. ఏం కావాలి? బ్లాక్ మ్యాజిక్ కావాలి. హీ వాంట్స్ ఈజీ నాలెడ్జ్ వితౌట్ హార్డ్ వర్క్, సో హీ మేక్స్ ఎ డీల్ విత్ డెవిల్ ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్. కష్టపడి నేర్చుకొని అనుభవం ద్వారా గడించడం కాకుండా సింపుల్గా మాయలు మంత్రాల ద్వారా తాను పై స్థాయికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు డాక్టర్ ఫాస్టస్. ఎంపిరిసిజం ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ హెల్ప్స్ పీపుల్ ఫైండ్ ఫ్యాక్ట్స్ అండ్ టెస్ట్ ఐడియాస్.
నిజాలేంటో తెలుసుకోవడానికి ఎంపిరిసిజం అనేది ఉపయోగపడుతుంది. ఎంపిరిసిజం అంటే ఏం లేదండి. ఒకడు ఏదైనా చెప్పాడనుకోండి, దాన్ని మనం విని నమ్మం, చేస్తాం. సపోజ్ నీళ్ళు ఆహ్, బాగా 100 డిగ్రీల దగ్గర మరుగుతాయి అన్నారనుకోండి. ఏం చేయాలి? నమ్మం మనం. మనం ఎళ్లి చేస్తాం, ఎక్స్‌పెరిమెంట్ చేస్తాం. చేసిన తర్వాత నమ్ముతాం. దట్ ఈజ్ ఎంపిరిసిజం అనమాట. అది సైంటిఫిక్ దీనికి దారి తీసింది. ఫాదర్ ఆఫ్ ఎంపిరిసిజం అని ఫ్రాన్సిస్ బేకన్ అంటారు. రివెంజ్ ట్రాజెడీ. రివెంజ్ ట్రాజెడీ ఈజ్ ఎ ప్లే వేర్ ఎ క్యారెక్టర్ టేక్స్ రివెంజ్ ఫర్ ఎ క్రైమ్ ఆర్ బిట్రేయల్. ఒక నేరం జరుగుతుంది. దాని ప్రతీకారం తీర్చుకోవడమే రివెంజ్ ట్రాజెడీ. ఇట్ యూజువల్లీ హ్యాస్ వైలెన్స్, గోస్, సాడ్ ఎండింగ్స్. ఇందులో వైలెన్స్ ఉంటుంది, హింస ఉంటుంది, దయ్యాలు ఉంటాయి. చివరిలో ట్రాజెడీగా ఎండింగ్ అవుతుంది. వెబ్స్టర్స్ డచెస్ ఆఫ్ మల్ఫీ ఈజ్ ఏ రివెంజ్ ట్రాజెడీ. వెబ్స్టర్స్ డచెస్ ఆఫ్ మల్ఫీ ఏదైతే ఉందో అది రివెంజ్ ట్రాజెడీ అనమాట. ద డచెస్ సీక్రెట్లీ మ్యారీస్ ఎ మ్యాన్ బిలో హర్ క్లాస్. ఇందులో డచెస్ ఆఫ్ మల్ఫీలో ఏం జరుగుతుంది అంటే ఈమె తనకన్నా కింది స్థాయి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అది అండ్ హర్ క్రూయల్ బ్రదర్స్ పనిష్ హర్ టెరిబుల్. ఈ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చదు. దాంతో పూర్తిగా అందరినీ వేసేస్తారనమాట. ఇన్ ది ఎండ్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ డైస్. ప్రతి ఒక్కరు చేస్తారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రివెంజ్ ట్రాజెడీస్ ఈజ్ హామ్లెట్ బై విలియం షేక్స్పియర్. రివెంజ్ ట్రాజెడీలో హామ్లెట్ని చెప్పుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఆలస్యం, చంపేయచ్చు, వెళ్ళిపోయి చంపేయచ్చు. ప్రేయర్ చేస్తున్నాడనే ఒకే ఒక నెపంతో రాజుని చంపాలి. వెళ్తాడు, గెల్లోకి వెళ్తాడు, రాజు ప్రేయర్ చేస్తుంటాడు. అరే ఇప్పుడు చంపితే డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోతారు కాబట్టి నేను అవుతాను. దానివల్ల దరిదాపులుగా ఒక 10ల సంఖ్యలో చచ్చిపోతారండి. ఇన్ దీస్ స్టోరీస్ ద మెయిన్ క్యారెక్టర్ స్ట్రగుల్స్ విత్ దేర్ ఎమోషన్స్ అండ్ డెసిషన్స్ బిఫోర్ టేకింగ్ రివెంజ్. రివెంజ్ తీసుకోవడంలో జాప్యం ఎంత ప్రమాదానికి గురి చేస్తుందో హామ్లెట్లో చర్చించడం అయితే జరుగుతుంది. జకోబియన్ ట్రాజెడీ. జకోబియన్ ట్రాజెడీ అంటే ద ట్రాజెడీ ఏవైతే వర్క్స్ ఉన్నాయో జకోబ్ 1 పీరియడ్ అనమాట. జేమ్స్ 1 పీరియడ్లో వచ్చినటువంటి వాటిని జకోబియన్ ట్రాజెడీస్ అంటారు. జకోబియన్ ట్రాజెడీస్ వర్ రిటన్ డ్యూరింగ్ కింగ్ జేమ్స్ 1 రూల్. 1603 నుంచి 1625 వరకు జేమ్స్ 1 పరిపాలించడం జరిగింది. ఆయన టైంలో వచ్చిన ట్రాజెడీస్ని జకోబియన్ ట్రాజెడీస్ అంటారు. ఇంకో భాషలో జేమ్స్ అంటే జాకోబ్ అని అనమాట అర్థం. అందుకని దే వర్ డార్కర్ అండ్ మోర్ వైలెంట్ దాన్ ఎర్లియర్ ప్లేస్. ఈ ట్రాజెడీస్ అంతకుముందు ఉన్న వాటికన్నా కూడా చాలా చాలా భయంకరమైనవి. వెబ్స్టర్స్ డచెస్ ఆఫ్ మల్ఫీ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వెబ్స్టర్ డచెస్ ఆఫ్ మల్ఫీ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అన్నలు ఈమె తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పేసి అందరిని చంపేస్తారు. ద ప్లే హ్యాస్ కరప్షన్, మ్యాడ్నెస్, బ్రూటల్ డెత్స్. చాలా భయంకరమైన చావులు ఉంటాయి. జకోబియన్ ట్రాజెడీస్ ఫోకస్ ఆన్ పవర్, బిట్రేయల్ అండ్ హ్యూమన్ క్రూయల్టీ. హింస అన్నమాట, మోసం, హింస. దే ఆఫెన్ ఎండ్ ఇన్ డిజాస్టర్ షోయింగ్ ద డార్కర్ సైడ్ ఆఫ్ లైఫ్. రివెంజ్ ట్రాజెడీస్ అనేవి అల్టిమేట్గా ఎంత భయంకరమైనవి ఇవన్నీ చూపిస్తాయి. మెలోడ్రామా. మెలోడ్రామా ఈజ్ ఎ టైప్ ఆఫ్ స్టోరీ విత్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, డ్రామాటిక్ ఈవెంట్స్ అండ్ క్లియర్ గుడ్ అండ్ బ్యాడ్ క్యారెక్టర్స్. మెలోడ్రామాలో మంచి డ్రామా ఉంటుందన్నమాట. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ స్పందించడం జరుగుతుంది. అయితే ఇదేంటంటే మెలోడ్రామాలో అన్ని గుడ్, బ్యాడ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వెబ్స్టర్స్ డచెస్ ఆఫ్ మల్ఫీలో కూడా మెలోడ్రామా ఉంటుంది, కానీ ఈవిల్ విలన్స్, సీక్రెట్ ప్లాట్స్ అది ఒక ముక్క మాత్రమే. ఓకే. అండ్ దరిదాపుగా ఎక్కువగా మెలోడ్రామా అంటే మెలోడీ ప్లస్ డ్రామా అని అర్థం. ఇదండి. ఇక నెక్స్ట్ ట్రాజిక్ డెత్స్ ఉంటాయి. మెలోడ్రామా ఇప్పటికి కూడా పాపులరే. ఎస్సేస్, కైండ్స్ ఆఫ్ ఎస్సేస్. Essays are short pieces of writing that share ideas, opinions, or facts. These are different kinds of essays such as narrative essays. స్టోరీ టెల్లింగ్కి వాడతారని, ఏదైనా కథ చెప్పాలంటే narrative essay. అండ్ డిస్క్రిప్టివ్ ఎస్సే, వర్ణించడానికి ఒక పర్సన్నో, ఒక ప్లేస్నో, ఒక వస్తువునో వర్ణించడానికి డిస్క్రిప్టివ్ ఎస్సే. ఎక్స్పోజిటరీ అంటే ఒక ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దేన్నైనా ఎక్స్పోజ్ చేయడానికి. ఇప్పుడు వాతావరణంలో జరుగుతున్న పెనుమార్పుల కారణాలని మనకు తెలియని చాలా అంశాలు కనుక చెప్తే అది ఎక్స్పోజిటరీ ఎస్సే అవుతుంది. పర్స్యూసివ్ ఎస్సే అంటే మనల్ని కన్విన్స్ చేసేటటువంటి ఎస్సే అనమాట. ఫ్రాన్సిస్ బేకన్ రోట్ మెనీ ఎస్సెస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ సింగిల్ లైఫ్ కానివ్వండి. దాని ద్వారా ఏంటంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈజ్ ఎస్సెస్ గివ్ అడ్వైస్ అండ్ విజ్డమ్ అబౌట్ లైఫ్. ఈ ఎవరైతే ఉన్నారో బేకన్ చాలా చక్కని గొప్పగా చెప్పాడు అనమాట. జీవిత సత్యాలని చెప్పడం అయితే జరిగింది ఆఫ్ మ్యారేజ్ అండ్ సింగిల్ లైఫ్లో. తర్వాత కామెడీ ఆఫ్ హ్యూమర్స్. కామెడీ ఆఫ్ హ్యూమర్స్ అనేది ఓ ఫన్నీ ప్లే వేర్ ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీ ట్రైట్ ఆర్ హ్యూమర్ దట్ కంట్రోల్స్ దెమ్. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ఏంటంటే చిన్న క్యారెక్టర్ పర్సనాలిటీ ఉంటుంది.
ట్రైట్ ఉంటుంది, లక్షణం ఉంటుంది, అది కంట్రోల్ చేసిద్ది అనమాట టోటల్. బెన్ జాన్సన్, ఏ మాస్టర్ ఆఫ్ దిస్ టైప్, రోట్ వాల్పోన్. ఇన్ ద ప్లే క్యారెక్టర్స్ ఆర్ రూల్డ్ బై గ్రీడ్ అండ్ ట్రిక్ ఈచ్ అదర్ ఫర్ మనీ. ఈ వాల్పోన్లో మనం చూసినట్లయితే అందరూ ఒకరినొకరు మోసం చేసుకుంటారు. ద హ్యూమన్ మేక్స్ దేమ్ యాక్ట్ ఇన్ ఎక్స్ట్రీమ్ వేస్ లీడింగ్ టు ఫన్నీ అండ్ ఫూలిష్ సిచ్యువేషన్. ది సైట్ ఆఫ్ కామెడీ టీచర్స్ లెసన్స్ అబౌట్ హ్యూమన్ నేచర్. ఇవి కామెడీ ఆఫ్ హ్యూమర్స్కి మనకు వాల్పోన్ అనేది చాలా ఎగ్జాంపుల్ అనమాట. బెన్ జాన్సన్ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ట్రేట్ ఉంటుంది, ఒకరినొకరు మోసం చేసుకుంటారు. ఇవి నవ్వు పుట్టించిద్ది మనకి ఇవన్నీ జరుగుతుంది. తర్వాత చివరిలో మనకి యూనివర్సిటీ విట్స్. ఈ యూనివర్సిటీ విట్స్ అంటే ఏంటంటే యూనివర్సిటీలో చదువుకున్నటువంటి యూనివర్సిటీలో ఇది ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఈ యూనివర్సిటీస్లో చదివి బయటికి వచ్చిన వాళ్ళు. షేక్స్పియర్కి అయితే అంతగా చదువు అనేది లేదు యాక్చువల్గా చెప్పాలంటే. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బాగా చదువుకొని వచ్చిన వారు. లేట్ 16th సెంచరీలో బాగా చదువుకొని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. వీళ్ళు రాసిన ప్లేస్ చాలా బాగా సక్సెస్ అయినాయి. క్రిస్టఫర్ మార్లో కానివ్వండి, రాబర్ట్ గ్రీనే కానివ్వండి, థామస్ నాష్ కానివ్వండి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన వాళ్ళైతే జాన్ లిలీ, థామస్ లాడ్జ్, జార్జ్ పీలే, వీళ్ళు ఆక్స్ఫర్డ్కి చెందిన వాళ్ళు. థామస్ కిడ్ యాక్చువల్గా ఆక్స్ఫర్డ్లో చదవాల, కేంబ్రిడ్జ్లో చదవాల, కానీ అతను రాసినటువంటి దాన్ని బట్టి ఇతన్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. యాక్చువల్గా వీళ్ళ గొప్పతనం ఏంటంటే వీళ్ళు అట్లా ఒక్కసారిగా ఒక స్పార్క్ వెలిగించారని టోటల్. షేక్స్పియర్ రాబోతున్నాడు అని చెప్పడానికి వీళ్ళందరూ ముందొచ్చి నానా హంగామా చేసినట్టుగా అనిపించింది అనమాట. దే సెట్ ద స్టేజ్ ఫర్ ఎలిజబెథన్ థియేట్రికల్ రెనైసెన్స్. ఈ ఏదైతే ఎలిజబెథన్లో రెనేసా జరిగిందో, పునరుజ్జీవనం జరిగిందో థియేటరు, ఇది వీళ్ళు కారణం అనమాట. వీళ్ళు స్టార్టింగ్ అట్లా వెలిగించి వెళ్ళారు. పండగ చేశాడు షేక్స్పియర్. దేవర్ అమంగ్ ద ఫస్ట్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ రైటర్స్. వీళ్ళు ఇంగ్లీష్ రైటర్స్ ప్రొఫెషనల్స్ అనమాట, చదువుకొని వచ్చిన వాళ్ళు. దే పేవ్డ్ వే ఫర్ విలియం షేక్స్పియర్స్ సక్సెస్. విలియం షేక్స్పియర్కి చాలా నేర్పించారు ఇండైరెక్ట్గా, డైరెక్ట్ కాదు కానీ ఇండైరెక్ట్గా. ఇవన్నీ టోటల్గా మనం వచ్చేసి యూనిట్ 1లో మనం చూసినట్లయితే టోటల్గా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చార్లర్ టు బెన్ జాన్సన్ ఏదైతే ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇందులో పేపర్ 1 యూనిట్ 1 అనేది మనం డిస్కస్ చేసాం. ఈ మొత్తం దీనికి సంబంధించిన మొత్తం ప్లేలిస్ట్ అనేది మీకు అందుబాటులో ఉంది, డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుందండి. మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ అలాట్.